సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా దుర్గం గణేష్ బాధ్యతలు చేపట్టారు. గోదావరికని కోర్టు నుండి సుల్తానాబాద్ కోర్టుకు బదిలీపై వచ్చిన గణేష్ కు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు స్వాగతం పలికి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏపీపీ శ్యామ్ ప్రసాద్, ఏజీపీ ఆవుల లక్ష్మీరాజన్తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. చేనేత కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదరించి ఆదుకోవాలని అన్నారు పద్మశాలి సేవా సంఘం పెద్దపల్లి జిల్లా అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బూర్ల లక్ష్మీనారాయణ. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్, కనుకుల, తొగర్రాయి, కనగర్తి సంఘాల్లో పనిచేస్తున్న నేత కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మూతపడిన చేనేత మగ్గాల సంఘాలను స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. కర్రే రాయమాల్ గారు ఎక్కడున్నారు? రాగారు కర్రే మహేష్ వాళ్ళిద్దరు అయినాక నేను ఒక్కరున్నాను. జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. చేనేత దినోత్సవము, చేనేత దినోత్సవము. నువ్వు పట్టుకోపోయి ఉంటుంది కావచ్చు కానీ నేనంటే పీత తర్వాత జాతి పీత అని మన కుల బాంధవులు ఆయన అందరి గత 11 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ ద్వారా వారని 120 కోట్ల రుణాలు ఉన్నాయి. ఆ రుణాలను కూడా ఈ గవర్నమెంట్ అనేది ఎందుకు గుర్తించలేదో తెలుస్తలేదు. మరి కానీ 1300 కోట్లు కానీ 3000 కోట్లు 32,000 కోట్లు పెట్టి ఈ రైతన్నలకైతే ఎలాగా చేస్తున్నారో, ఎలాగైతే మాఫీ చేసినారో, ఈ ఏదైతే 120 కోట్లు చిన్న అందులో లెక్క కాదు. దానిలో ఎంత అంటే అందులో 5% కూడా అవుతుందా కాదా అని 1% కూడా అయితే లేదు. మరి రైతన్నలకు ఎట్లయితే కొట్లాడి గవర్నమెంట్ మాట ఇచ్చిందో మన చేతన్నల గురించి కూడా కొట్లాడాలంటే మనోళ్ళు అనేటోళ్ళు ఆ రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోయి ఆ యొక్క అసెంబ్లీలో ఉన్నట్టుంటే మన చేతన్నల గురించి కూడా నేతన్నల గురించి కూడా చేనేత వృత్తి వారిపై ఆధారపడి ఉన్న వారి గురించి కష్టాలు ఉన్నాయి వాళ్ళకు. ఇవి కొంతమందికి తిండి కూడా లేకుండా ఎంతోమంది తిప్పలబడి ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఈ యొక్క 120 కోట్లను మాఫీ చేయడానికి మనోళ్ళు కూడా ఒకరో ఇద్దరో మన గవర్నమెంట్ లోపల అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటే మన గురించి కూడా కొట్లాడడానికి ఆస్కారంగా ఉంటుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కనుకుల గ్రామంలో పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం హడాక్ కమిటీ ఆధ్వర్యం లోపల కనుకుల గ్రామంలో సొసైటీలో పనిచేస్తున్నటువంటి నేతన్నలకు, అమ్మలకు, మరి అదేవిధంగా సుల్తానాబాద్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి నేతన్నలకు, అమ్మలకు, అక్కలకు, మరి అదేవిధంగా కనగర్తి గ్రామంలో పనిచేస్తున్న సొసైటీలో పనిచేస్తున్నటువంటి వారికి వీరందరి దాదాపు కనుకుల, కనగర్తి, తొగర్రాయి మరియు సుల్తానాబాద్ ఈ యొక్క సొసైటీలో పనిచేసి నేతన్నలకు మరియు అమ్మలకు, అక్కలకు దాదాపు 60 మందికి ఇక్కడ ఈ కార్యక్రమము కనుకుల మెయిన్ బ్రాంచ్ అయినటువంటి కనుకుల సంఘం లోపల మన శ్రీ వెంకటేశ్వర చేనేత సహకార సంఘం లోపల ఘనంగా ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మన నేతన్నలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా మన పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. చాలా విషయాల్లో నూలు మీద సబ్సిడీ ఇవ్వాలి, పవర్ మీద సబ్సిడీ ఇవ్వాలి. ఈరోజు రైతన్నకి ఏదైతే వ్యవసాయం చేసుకుంటే కరెంట్ సబ్సిడీ ఇస్తున్నారో, కరెంటు ఛార్జ్ లేదంటున్నారో, మన నేతన్నలకు కూడా కరెంటు సబ్సిడీ మొత్తం కరెంటు ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.
చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి రోజులు రానున్నాయని అన్నారు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు సాయిర్ మహేందర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లోని చేనేత సహకార సొసైటీలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వేముల రామ్మూర్తి, ఉపాధ్యక్షులు సాయిర్ మహేందర్ పాల్గొని కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులు, మహిళా చేనేత కార్మికురాళ్లను ఘనంగా సన్మానించారు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా గౌరవనీయులు శాసనసభ్యులు విజయరమణారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ఇక్కడ ఉన్న సమస్యను ఏదైతే శ్రీనివాస సొసైటీకి ఉన్నటువంటి సమస్య ఏందయ్యా అంటే ఈరోజు సొసైటీలో సిసి బ్యాంకులో లోన్ తీసుకొని 13 లక్షల రూపాయల లోను ఉన్న దాని విషయాన్ని ఎన్నోసార్లు మా జిల్లా అధ్యక్షుల వారు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వీరికి ఎవరికి తెలియదు, పాపం కార్మికులకు ఏమవుతుందో తెలియదు. వీళ్ళ పేరు మీద పైసలు తీసుకొని ఈరోజు కులుకుతూ పెద్ద ఎత్తున నిరుపయోగం చేస్తూ తన విలేజ్లో తను తాను బతుకుతూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ బజారుపాలు చేసిన ఘనత. దాన్ని వాళ్ళు వడకడానికి నూలు అవసరం ఉంది. ఈ నూలు మహిళలు చాలామంది రాట్నాలతోని ఇలా మెట్పల్లి ఖాదీ బండార్కు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రాట్నాలు వడికి ఆ రాట్నాల ద్వారా ఇస్తున్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వాలకు మాకు మొండి చేయి చూపిస్తున్నారు. కనుక ఈ ప్రభుత్వంలో తప్పకుండా దాని కొరకు మేము ప్రయత్నం చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో చేనేత కార్మికులను అదేవిధంగా పద్మశాలి కులస్తులందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. గత 5 సంవత్సరాల్లో ఎంపీపీగా మండలానికి సేవలందించి మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని బీఆర్ఎస్ నేతలు ఆకాంక్షించారు. నలభై 48వ వసంతాలు అడుగుపెడుతున్నటువంటి కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ గారికి ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువకులు ఇక్కడికి వచ్చి ఇలా గౌరవనీయులు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాలు కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలకు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి అభివృద్ధి ప్రదాత, అదేవిధంగా మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గౌరవనీయులు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ రానున్న భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి మళ్ళీ పద్ధతులు ఆరోధించాలని, శ్రీరాంపూర్ మండల ప్రజలకు అనేక సేవలు చేయాలని, అదేవిధంగా గ్రామాన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నాను.